ముందుగా హెడ్లైన్స్. సహాయ శిబిరాల ఏర్పాట్లలో నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఢిల్లీలో బిజీగా రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో సోనియా గాంధీతో భేటీ. రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్. జేఎండ్కే రిజర్వేషన్ బిల్లు మరియు జేఎండ్కే పునర్వ్యవస్థీకరణ బిల్లు 2023పై డాక్టర్ జితేంద్ర సింగ్ లోక్సభ. సహాయ శిబిరాల ఏర్పాట్లలో నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించారు. అంత స్కూల్లో వచ్చి 2 రోజులు వచ్చి ఇప్పుడు 10 టైంలు అప్పుడు 3 రోజులు ఒక అరగంట సేపు లోపల అంత కింద గ్రీన్ పెట్టేసి దాన్ని జిమ్కానే ఇస్తారు. ఒక అరగంట లోపల వచ్చేస్తారు. అన్ని రూమ్స్ ఇచ్చేసి వస్తుంది. పాలు కూడా పిల్లలకి పాలు కూడా వస్తుంది. అన్ని రూమ్స్ సైడ్ రండి పక్కన మా పక్కన సైడ్ వస్తుందండి కొంచెం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అధిష్టానం పిలుపుతో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ముందే ముఖ్యమంత్రిగా రేవంత్ పేరును అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. సిఎల్పి నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరి కాసేపట్లో పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై వారితో చర్చిస్తారు. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తారని సమాచారం. రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్. అందరూ నమస్కారం అండి. అతి తీవ్రమైన తుఫానుగా మిగ్జామ్ని శాస్త్రవేత్తలందరూ కూడా గుర్తించారు. ఒక గంట క్రితం బాపట్లో తీరం దాటి ఇంకొక 2-3 గంటలు తీవ్రత ఉంటుందనేది అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ
ఈ రోజున వాతావరణ శాఖ ప్రత్యేకంగా బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా సుమారు 7 జిల్లాలకి రైతులకి అపార నష్టం కలిగే విధంగా, సామాన్యులు కూడా ఇబ్బంది కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన, చేతగానితనం వలన నీరు అందించలేని పరిస్థితిలో డెల్టా ప్రాంతంలో మన రైతాంగం అంతా కూడా సొంతంగా మోటార్లు పెట్టుకుని మరి నీరు తోడుకుని ఈ పంటను కాపాడడం కోసం ఎంతో కష్టపడ్డారు. చేతికి పంట వచ్చే సమయంలో ఇటువంటి దురదృష్టమైన పరిస్థితి రావడం చాలా బాధ కలిగిస్తుంది. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటన చేశారు. తప్పకుండా జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. రైతాంగాన్ని కాపాడుకునే విధంగా, ఒక భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా మా గ్రామాల్లో ఉన్న మా జన సైనికులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా అప్రమత్తమై రైతాంగానికి మా వంతు మేము సహాయాల సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలి మండలంలో సుమారు 15,000 ఎకరాలు వరి పంట, కొలిపరి మండలంలో 18,000 వరి పంట. నాకు తెలిసినంతవరకు గత 2-3 రోజుల నుంచి నేను పర్యటిస్తున్నప్పుడు నేను చూసింది ఖచ్చితంగా పూర్తిగా నష్టమయ్యే పరిస్థితులు. ఏదో పాపం రాత్రి పగలు కష్టపడి కొంతవరకు కోత చేయడానికి, కోతల కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులు ఎంతో కష్టపడ్డారు. కానీ అది 10% కూడా దాటి ఉండదు నేను అనుకోవడం. ఆ 10%లో కూడా ఎంతమంది చివరికి మిల్లర్లకు అమ్ముకోగలిగారో మనం చెప్పలేం. కాబట్టి దయచేసి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని వదిలి, గతంలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పాను, వీళ్ళంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించిన రైతు బీమా పథకం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా చెల్లించలేదు. ₹1. రైతునేమో మీరు కట్టద్దు, మేము కడతామని చెప్పారు. అపారమైన నష్టం కలిగించారు. ఈ సంవత్సరం రబీలో అసలు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 447 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఖరీఫ్లోనేమో 670 ఎకరాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇవ్వాల్సిన వాళ్ళ వాటా ₹1 కూడా ఇవ్వకపోవడం వలన ఈ సంవత్సరం వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి. అంటే 16 మంది రైతులకి కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఈ బీమా పథకం వర్తించింది గత సంవత్సరం. కేవలం 16 మంది రైతులు. అంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. వాళ్ళు ప్రీమియం మొత్తం కట్టింది ₹1,42,000. ఆ ₹1,42,000 కూడా ప్రీమియం కట్టింది రైతులు ₹40,000, కేంద్ర ప్రభుత్వం ₹51,000. అసలు ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరించారంటే, ఖరీఫ్లో ఈ విధంగా నష్టం కలిగించినప్పుడు రబీలో గుడ్డు సున్నా ₹1 కూడా కట్టలేదు. బీమా పథకం ₹1 కూడా కట్టలేదు. అసలు ఏమైపోతారు రైతాంగం? ఇంత నష్టం కలుగుతున్నప్పుడు మీరు గతంలోనేమో మీ నిర్లక్ష్యం వలన ఎప్పుడు ఊహించని విధంగా దాదాపు 7 జిల్లాల్లో కరువు పరిస్థితులు తీసుకొస్తే జేఎండ్కే రిజర్వేషన్, జేఎండ్కే పునర్వ్యవస్థీకరణ బిల్లులు 2023పై డాక్టర్ జితేంద్ర సింగ్ లోక్సభ 5 और 6 अगस्त 2019 को प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में उनके दिशा निर्देश में जो गृह मंत्री श्री अमित शाह जी विधेयक लाए थे, उसके परिणाम स्वरूप ये सारा घटनाक्रम है जिसको लेकर के आज ये चर्चा हुई। बहुत सारे हमारे मित्रों ने कुछ ऐसी बातें रखी हैं जो पर से शायद विषय के साथ ताल्लुक नहीं रखती, लेकिन उन्होंने जम्मू कश्मीर के भिन्न भिन्न पहलुओं को लेकर के अपनी राय रखने का प्रयास किया है। मैं जज साहब की बात सुन रहा था, वो कानून साज भी है, तो अक्सर मुझे ना मुझे गुस्सा आता है ना मैं प्रवोक होता हूँ, बल्कि मुझे जज साहब की बात जब वो समझा रहे थे कि आइन का मतलब क्या है, भारतीय संविधान का मतलब क्या, बड़े विस्तार से उन्होंने आधा घंटा बताया, तो मुझे गालिब का वो शेर याद आया कि की मेरे कत्ल के बाद उसने जफा से तौबा। 60-70 बरस जो हिंदुस्तान के आइन को वहां लागू नहीं होने दिया, उसकी धज्जियां उड़ाई,
उसमें रुकावट पैदा की, वो आज हमें आएंगे समझाने, और समझाने उनको लगे कि जिन्होंने 3 पीढ़ियां खपा दी सिर्फ इस संकल्प को लेकर के और जीवन समर्पण कर दिया कि हिंदुस्तान का आईन जम्मू कश्मीर में उसी तरह लागू हो जिस तरह से कि बाकी मुल्क में। और ये कहानी सिर्फ 1947 से शुरू नहीं होती, बल्कि उससे पहले से भी। सन 1946 में जब कॉन्स्टिट्यूएंट असेंबली की चर्चा के दौरान डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने नेहरू जी से कहा था कि क्या ये जरूरी नहीं कि पुनः विचार कर लिया जाए 370 अनुच्छेद पर, तो दादा तो मुखर्जी की जीवनी से बहुत अच्छी तरह परिचित हैं और ये लिखित में है उनके बहुत सारे पुस्तकों में भी। तो नेहरू जी ने जो जवाब दिया था उसका प्रिसाइज फ्रेज ये था कि मुखर्जी डोंट बी अपसेट, ये धीरे धीरे घिसते घिसते घिस जाएगी। और बाद में फ्लोर में 1963 में जब बहस हुई इसको लेकर के, जब शास्त्री जी प्रधानमंत्री थे, एक बार फिर से ये चर्चा में आया था, सॉरी नेहरू जी के जी 60 नहीं, पंडित जी के दौरान 1963 में जब आया, उस समय पंडित जी ने स्वयं भी कहा था कि अब धारा को जाने का वक्त आया है, और नेहरू जी ने कहा था कि धीरे धीरे ये घिसते घिसते घिस जाएगी। अब तब से लेकर अब तक ये घिसा नहीं सके, बल्कि इसको ना घिसाने में एक वेस्टेड इंटरेस्ट बन गया। ये कायम रहे उसी में, उनको लगा कि हमारी पीढ़ी दर पीढ़ी पारिवारिक प्रभु सत्ता चलती रहेगी। और उसको अगर घिसाने का काम जो नेहरू जी से अधूरा रह गया था वो मोदी जी ने किया, तो हमें तो धन्यवाद करना है मोदी जी का। सबसे पहले तो कांग्रेस पार्टी को मोदी जी का धन्यवाद करना चाहिए कि आपने ये विधेयक लाया, हमसे नहीं हो पाया था। हमारी దైనందిన జీవితంలో మనిషికి ఆహారం, ఆరోగ్యం, విద్య ప్రధానమైన అంశాలని వాటిపై స్వచ్ఛందంగా సేవ చేస్తున్న అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ వారసురాలు పుట్టినరోజు సందర్భంగా కొల్లూరి కౌసంబి హెల్త్ ప్లాన్ పేరుతో చేపడుతున్న వైద్య సేవలు ఆదర్శనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ ఎల్దండా తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలో ఏఎస్కే ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత కొల్లూరు సత్తయ్య మనమరాలి జన్మదినాన్ని పురస్కరించుకుని తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ విజయ్ ఎల్దండా మాట్లాడుతూ ఏఎస్కే ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను అందిస్తూ ఎంతో సమాజ చేస్తుందని, ఇందులో భాగంగా రేపటి నుంచి వారి మనమరాలి కౌసంబి జన్మదిన పురస్కరించుకొని కొల్లూరి కౌసంబి హెల్త్ ప్లాన్ పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైద్య సేవలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో 500 మంది పేదలను గుర్తించి వారికి ఆరోగ్య సేవలను అందించే బృహత్తర కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచందర్, ఏఎస్కే ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు సతీష్, ఐలేష్ యాదవ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సమాజమంతా ప్రతి ఒక్కరు నా ఆరోగ్యం నా చేతిలో ఉండాలి, నా వాతావరణం నేను స్వచ్ఛంగా పెడతాను, నా చుట్టుముట్టు పశువులందరినీ నేను కులాసంగా ఉండేటట్టు చూస్తాను. అటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే రావచ్చు. దీన్ని ఏమంటామంటే ఇది ఒక కంప్లీట్ కాన్సెప్ట్. చాలా ఏళ్ళ నుండి చాలా పని చేసినప్పుడు మేము అందరం చూసినాం. ప్రత్యేకంగా మన దేశంలో చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది, అది తెలియదు. మేము పోయి సర్వే చేస్తాం, మొత్తం పాపులేషన్ అంతా గ్రామాలలో పోయి చూస్తుంటే అలా ఎందుకండి ఇక ప్రత్యేకంగా వాళ్ళ జీవితమే కాదు, ఆ మొత్తం కుటుంబం జీవితం అంతా నాశనమే. ఒకసారి కోవిడ్లో ప్రత్యేకంగా మీరు అందరూ చూసినారు కదా, ఎవరికైనా కోవిడ్ వచ్చినా పాపం చాలామంది ప్రాణాలు పోయినాయి. అని వాళ్ళు కోవిడ్ ద్వారా హాస్పిటల్లో పడ్డాక వాళ్ళ కుటుంబం అంతా నాశనం. ఇది ఎందుకు అవుతుందని, ఇటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయి,
సమస్యలను ఎట్లా మనము తట్టుకోవాలి, వీటినన్నిటినీ మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా మనం ఒకటి మరోసారి స్మరణం చేయాలి. మన భారతదేశంలో పాతకాలం నుండి వైద్యము, ఆరోగ్యము, ఆయుర్వేదం ఎట్లుంటుంది. మన సంస్కృతి ఏంటంటే మన వాతావరణం మంచిగా ఉన్నది, భోజనం మంచి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఆనందంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించడంతో కార్యకర్తలు ఆనందంతో దర్పల్లి మండలంలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వం కార్యకర్తలకు ఉత్సాహం నింపిందని, పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారని, కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని, అందుకు ఉదాహరణ రేవంత్ రెడ్డి అని నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, మిట్టపల్లి గంగారెడ్డి, సుభాష్, చెలిమెలన, నర్సయ్య, అబ్దుల్ అమిద్, రాకేష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी राहुल गांधी రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, సీఎం. మాకు ఒక సంతోషకరమైన వార్త, మా అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఒక గొప్ప అదృష్టకరమైన వార్త. అయితే మరి మా కాంగ్రెస్ పార్టీ సైనికుడు, మా సోదరుడు దినాకర్ బర్త్డే ఈ సందర్భంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దమ్మనపేట్ గ్రామంలో మా వీర సైనికుడు, కాంగ్రెస్ పార్టీ వీర సైనికుడు మా సోదరుడు దినాకర్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చిన్న 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 వెనకరా వెనకరా అలా కాని రావాలా అన్న, కొంచెం అన్న కొంచెం వెనక రే వెనకరా. ఫోను ఫోన్ వెనుక సరిపోదా? పుట్టినరోజు శుభాకాంక్షలు తినాక. మండల ప్రెసిడెంట్ గారికి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే మాణిక్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొనడం మరియు వారి పుట్టిన పుణ్యభూమిలో మనం పుట్టడం మన అదృష్టంగా భావించుకోవాలని అన్నారు. వారు మనకు అందించిన రాజ్యాంగం, బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని కొనియాడారు. జీవితాంతం సామాజిక అసమానతల నిర్మూలన కోసం పోరాడి అన్ని వర్గాలకు సమానత్వం కల్పించాలనే దృక్పథంతో వారు రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ఈరోజు మహనీయులు, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మరి ముఖ్య నాయకులు, చైర్మన్ అందరూ కూడా వారికి
పూలమాలలేసి వారికి నివాళులు జరిపించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇది మన భారతదేశానికి ఒక గొప్ప ప్రపంచ మేధావి అయినటువంటి మన అంబేద్కర్ గారికి నిజంగా కూడా ఘన నివాళులు అర్పించడానికి మేము రావడం మా అదృష్టం కూడా. ఎందుకంటే ప్రపంచంలోనే యువన్యలోనే ఆయన యొక్క స్టాచ్యూలు కానీ ఆ యొక్క మేధావి కానీ మరి ప్రపంచంలోనే కొనియాడడం జరిగింది. ప్రపంచం యావత్తు ఆయనను కొనియాడడం ఇది విధంగా మనం అందరం కూడా భారతీయులం కూడా మనం అందరం కూడా గర్వించాల్సిన అవసరం. ఎందుకంటే మనం అందరం కూడా వారి యొక్క పుణ్యభూమిలో వాళ్ళ భూమిలో మనం కూడా పుట్టినాము. మనం అందరం కూడా అదృష్టవంతులం. అదేవిధంగా వారు రాజ్యాంగం ఏదైతే రాసిస్తారో అదేవిధంగా బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం. అది ప్రస్తుతానికి అది మనకందరూ కూడా అన్ని విధాలుగా నడిపిస్తున్న ఈ సామాజిక వర్గంలో మరి రాజకీయం కూడా అది అన్నిటి కూడా అందరి కూడా ప్రతి ఒక్కరికి తోడ్పడుతుంది. కాబట్టి వారే స్ఫూర్తిగా మనం తీసుకొని ఈ ప్రపంచాన్ని కూడా మరి అన్ని విధాలుగా రాజ్యాంగం నడిపించాలి. మించాంగ్ తుఫాను కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో కూడిన భారీ వర్షాలకు హనుమాన్ జంక్షన్ పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ చెరువులను తలపిస్తున్నాయి. బస్టాండ్ లోపలికి బస్సులు రాకపోకలు నిలిపివేత అయినప్పటికీ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని ప్రజలందరూ ఇళ్లకే బాపులపాడు మండలంలో తుఫాన్ కారణంగా ప్రజలు ఇలా నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులని తలపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. సహాయ శిబిరాల ఏర్పాట్లలో నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఢిల్లీలో బిజీగా రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో సోనియా గాంధీతో భేటీ. రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్. జేఎండ్కే రిజర్వేషన్ బిల్లు మరియు జేఎండ్కే పునర్వ్యవస్థీకరణ బిల్లు 2023పై డాక్టర్ జితేంద్ర సింగ్ లోక్సభ. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.